హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ నేను మీ శాన్వి డిప్యూటీ సీఎం రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారంటే ఆ గెలుపు పిఠాపురం ఇచ్చింది అన్నది పవన్ కళ్యాణ్ గుండెల్లో ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చేబ్రోలు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ప్రకటించినట్లు సమాచారం అందుతుంది వారంలో ఆదివారం మినహా అన్ని రోజులు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చేబ్రోలు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ జనవాణి కార్యక్రమం వద్దకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు వారి సమస్యలు వెల్లడించుకోవచ్చని ప్రత్యేక బ్యానర్లు సైతం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఏర్పాటు చేశారు నిజానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు ఎంతో మంది పవన్ కళ్యాణ్ కు వచ్చి చెప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లే అవకాశం లేక కొంతమంది వెనుదిరుగుతున్నారు అలాంటి సమయంలో ఈ హెల్ప్ డెస్క్ వారికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళలు మిస్సింగ్ లేదా యువత మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ చూపించిన చొరవపై రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 2 యువతలు కనిపించడం లేదని పిఠాపురం వచ్చి యువతలో తల్లి ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలకు ఫిర్యాదు చేసింది సకాలంలో ఈ విషయాన్ని పై స్థాయిలోకి నేతలు చేర్చడంతో ఉన్నతాధికారులు స్పందించి తక్కువ సమయంలోనే ఆ తల్లి వద్దకు 2 కూతుర్ని చేర్చడంతో పిఠాపురం వస్తే ఏ సమస్య అయినా పరిష్కారం కాబడుతుంది అన్న నమ్మకం ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది ఏది ఏమైనా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి హెల్ప్ డెస్క్ వారంలో ఆదివారం మినహా అన్ని రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేయడంపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారంటే ఆ గెలుపు పిఠాపురం ఇచ్చింది అన్నది పవన్ కళ్యాణ్ గుండెల్లో ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చేబ్రోలు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ప్రకటించినట్లు సమాచారం అందుతుంది వారంలో ఆదివారం మినహా అన్ని రోజులు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చేబ్రోలు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ జనవాణి కార్యక్రమం వద్దకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు వారి సమస్యలు వెల్లడించుకోవచ్చని ప్రత్యేక బ్యానర్లు సైతం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఏర్పాటు చేశారు నిజానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు ఎంతో మంది పవన్ కళ్యాణ్ కు వచ్చి చెప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లే అవకాశం లేక కొంతమంది వెనుదిరుగుతున్నారు అలాంటి సమయంలో ఈ హెల్ప్ డెస్క్ వారికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళలు మిస్సింగ్ లేదా యువత మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ చూపించిన చొరవపై రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 2 యువతలు కనిపించడం లేదని పిఠాపురం వచ్చి యువతలో తల్లి ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలకు ఫిర్యాదు చేసింది సకాలంలో ఈ విషయాన్ని పై స్థాయిలోకి నేతలు చేర్చడంతో ఉన్నతాధికారులు స్పందించి తక్కువ సమయంలోనే ఆ తల్లి వద్దకు 2 కూతుర్ని చేర్చడంతో పిఠాపురం వస్తే ఏ సమస్య అయినా పరిష్కారం కాబడుతుంది అన్న నమ్మకం ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది ఏది ఏమైనా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి హెల్ప్ డెస్క్ వారంలో ఆదివారం మినహా అన్ని రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేయడంపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు